స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనం బిఫోర్ జిఎల్, అంటే జిఎల్ పోస్ట్ చేయక ముందే చేయాలి. జిఎల్ పోస్ట్ చేస్తాం మనం, జిఎల్ అకౌంట్ అనేది పోస్ట్ చేసేసాం. సో జిఎల్ పోస్ట్ చేయక ముందే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ చేయాలి. జిఎల్ పోస్ట్ చేయక ముందే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ అనేది చేయాలి. సో అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. ప్రాజెక్ట్లో అయితే ఫస్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి. బిఫోర్ జిఎల్ పోస్టింగ్ ముందే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది అవ్వాలి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఎస్ఐపిలో 2 జిఎల్స్ ఉన్నాయి, ఓల్డ్ జిఎల్ ఆర్ క్లాసిక్ జిఎల్ అండ్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. సో ఓల్డ్ జిఎల్ అంటే ఏంటి, క్లాసిక్ జిఎల్ అంటే ఏంటో చూద్దాం. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఓకేనా? ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్, all accounting entry postings or business transaction is divided or classifying two parts. All accounting entries, all accounting entry postings are business transactions. Business transaction is divided or classified in two parts. అంటే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ని టూ టైప్స్ గా డివైడ్ చేస్తాం. When we post any document, it will be reflected two types of data. టూ టైప్స్ ఆఫ్ డేటాగా రిఫ్లెక్ట్ అవుతుంది ఏదైనా సరే. టూ టైప్స్ ఆఫ్ డేటాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటది? హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటాగా రిఫ్లెక్ట్ అవుతుంది, అలాగే లైన్ ఐటమ్ లెవెల్గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదైనా అవ్వచ్చు. సో మీరు ఏదైనా ఎంట్రీ పోస్ట్ చేయండి, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో హెడర్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి? హెడర్ లెవెల్ మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం, FB50లో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఇస్తాం. దాన్ని ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం, FB50కి వెళ్ళండి. నీటిలో ఉండండి సార్ ఎవరైనా. సో హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా, 2 లెవెల్స్ ఉంటాయి. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే ఎన్ని డేటాస్ ఉన్నాయి ఇక్కడ మనకి? హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి? ఆ పైన కనిపిస్తుంది కదా, పైన కనిపిస్తుంది చూడండి, ఇదంతా కూడా హెడర్ లెవెల్ డేటా. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇదంతా కూడా హెడర్ లెవెల్ డేటా. ఆ క్రింద కనిపించేది డెబిట్ జిఎల్, క్రెడిట్ జిఎల్ ఇవన్నీ ఇస్తాం. సో అదేమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే 2 లెవెల్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా, 2 లెవెల్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. ఓకే.
నెక్స్ట్ FB50లో ఉన్నాం. FB60కి వెళ్ళండి, అక్కడ కూడా అంతే. సో ఇక్కడ కూడా అంతే. హెడర్ లెవెల్ డేటా ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కూడా 2 లెవెల్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. హెడర్ లెవెల్ డేటా అంటే వెండర్ నంబర్, ఇన్వాయిస్ డేట్, పోస్టింగ్ డేట్, ఇదంతా కూడా ఏంటి? హెడర్ లెవెల్ డేటా. కరెన్సీ, ఇవన్నీ కూడా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే కింద వెండర్ డీటెయిల్స్ ఇస్తాం. సో ఇదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. అంటే 2 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది ప్రతి డాక్యుమెంట్ లో కూడా. సో ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి డివైడెడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా. సేమ్ టు సేమ్ అలాగే FB70కి వెళ్ళండి. సో ఇక్కడ కూడా అంతే, పైన కస్టమర్ ఇస్తాం, క్రింద సేల్స్ రిలేటెడ్ GL తీసుకుంటాం. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో ఈచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇట్ విల్ బి డివైడెడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా అని చెప్తారు. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, షీట్ ఓపెన్ చేయండి. టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్ ఎలా లెవెల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఈచ్ డాక్యుమెంట్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ 2 టైప్స్ ఆఫ్ 2 పార్ట్స్, హెడర్ లెవెల్ అండ్ లైన్ ఐటమ్ లెవెల్. తర్వాత డౌన్కి వెళ్ళండి. సేమ్ ఇది కూడా అంతే. సో ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా ఉంటుంది, అలాగే లైన్ ఐటమ్ లెవెల్లో కూడా డేటా అనేది ఉంటుంది అనమాట. సో హెడర్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేట్ యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్, whatever data, I'm sorry, whatever data you are entered on the header level on the document, it is called header level data. GL posting, క్లియరింగ్ తీసేయండి, క్లియరింగ్ ఇవ్వకండి, ఇవ్వకూడదు యాక్చువల్గా. GL పోస్ట్ చేసిన, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన, ఏమైతే మనం హెడర్ లెవెల్లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన, ఏదైతే మనం హెడర్ లెవెల్లో డేటా ఏమిస్తామో, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ ఫీల్డ్, ఇవన్నీ ఇస్తాం. సో ఏవైతే హెడర్ లెవెల్లో ఇస్తామో అవన్నీ కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. సో లైన్ ఐటమ్ లెవెల్ అంటే బిలో whatever data you are entered on the line item level on the document, it is called line item level data. హెడర్ లెవెల్లో యాడ్ చేసే డేటా అంతా కూడా హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్లో యాడ్ చేసేదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఒక డాక్యుమెంట్ లో క్లాసిఫై చేస్తారు. ఈచ్ డాక్యుమెంట్ విల్ బి డివైడెడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా మీన్స్ at the time of accounting entry posting, whatever inputs you are entered on the header level. Example, document date, posting date, reference field, document header text, text field, ఇవన్నీ ఇస్తాం. హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే బిలో డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, తర్వాత డెబిట్ GL, క్రెడిట్ GL, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ ఉంటాయి కింద. We have 75 parameters from debit side. We have 75 parameters from credit side. So వీటన్నిటిని కలిపి ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. యాజ్ పర్ SAP terminology, debit side and credit side parameters and credit side sorry, as per SAP terminology, debit and debit side and debit side parameters, credit side and credit side parameters comes under the line item level data. Debit side and debit side parameters, credit side and credit side parameters comes under the line item level data. ఓకేనా? సో ఏమేమి ఇస్తాం డెబిట్ అండ్ క్రెడిట్ లో? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ వస్తాయి. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? యాజ్ పర్ SAP FI టర్మినాలజీ,
or financial accounting terminology. It is called accounting entry posting or business transaction. It is called document posting. ఓకే, డాక్యుమెంట్ పోస్టింగ్ అంటే ఏంటి? ఏదైనా మీరు ఒక అకౌంటింగ్ మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ యాజ్ పర్ ఎఫ్ఐ టర్మినాలజీ ఆర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టర్మినాలజీ, ఇట్ ఈస్ కాల్డ్ accounting entry posting or business transaction. It is called document posting. Okay, document posting meaning of document. డాక్యుమెంట్ అంటే అసలు యాక్చువల్గా ఏం చెప్పాలి? దీనికన్నా కరెక్ట్ వాల్యూ వాడు ఏం చెప్పచ్చు? డాక్యుమెంట్ అనేది ఒక అకౌంటింగ్ ఎంట్రీ. ఒక అకౌంటింగ్ ఎంట్రీ ఒక అకౌంటింగ్ ఎంట్రీ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ పోస్ట్ చేయొచ్చు, జిఎల్ పోస్ట్ చేయొచ్చు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. దీని ఏమంటారు? డాక్యుమెంట్. ఎనీ టైప్స్ ఆఫ్ పోస్టింగ్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ డాక్యుమెంట్ అంటారు. డాక్యుమెంట్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీ చేయటాన్ని డాక్యుమెంట్ అంటారు. మామూలుగా అకౌంటింగ్ ఎంట్రీ అని చెప్పకూడదు, డాక్యుమెంట్ పోస్టింగ్ అంటారు ఎస్ఏపి ప్రకారం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ చూడండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ పేమెంట్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ పేమెంట్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్, బ్యాంక్ రిలేటెడ్ అకౌంటింగ్ ఎంట్రీస్, అసెట్ రిలేటెడ్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా ఈచ్ డాక్యుమెంట్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది టూ పార్ట్స్ అనమాట. టూ పార్ట్స్ ఉంటుంది ఇక్కడ కూడా. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో డాక్యుమెంట్. ఓకే, మనం ఏం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చాలా సింపుల్ గా చేసేయచ్చు. మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి? ఈ నోట్స్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. ఈ నోట్స్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. నోట్స్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. డాక్యుమెంట్ అనేది చాలా డాక్యుమెంట్ సారీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చాలా సింపుల్ గా చేయొచ్చు. మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి? కంప్లీట్ గా నోట్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ మీన్స్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ ని క్లాసిఫై చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? జిఎల్ అకౌంట్స్, జిఎల్ గ్రూప్ ని క్లాసిఫై చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ కూడా క్లాసిఫై అవుతాయి. మనకి ఇంతకుముందు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వచ్చేది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. రెంట్ జిఎల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ లోకి వస్తుంది, శాలరీ జిఎల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ లోకి వస్తుంది, బ్యాంక్ జిఎల్ అకౌంట్ అసెట్స్ లోకి వస్తుంది. ఇట్లా సో ఇట్లా ఇలా చేయడాన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీరు నోట్సే ఇంపార్టెంట్ అండి. కాన్ఫిగరేషన్స్ విత్ ఇన్ 5 minutes లో చేసేయచ్చు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది లైన్ ఐటమ్ యాజ్ కేటగిరీ వైజ్. లైన్ ఐటమ్ అంటే ఏంటి? డెబిట్ జిఎల్ ఒక లైన్ ఐటమ్, క్రెడిట్ జిఎల్ ఒక లైన్ ఐటమ్. వీటిని క్లాసిఫై చేస్తాం, ఏ కేటగిరీ కిందకి ఏది వస్తుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ is a tool to split the document line item or classifying the line item as category wise. Based on the document splitting we can create the financial reports. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయడానికి చాలా ప్రాపర్ వేలో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. దిస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ప్రాసెస్ ఈజ్ టోటల్లీ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఏ జిఎల్ అకౌంట్ దేని కిందకి రావాలి, ఏది బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది, ఏది ఎక్స్పెన్సెస్ లోకి వస్తుంది అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. ఓకేనా? ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ప్రీవియస్ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేదు, న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉంది. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిక్ జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ కాల్డ్ క్లాసిక్ జిఎల్. ఓల్డ్ జిఎల్ ఇది ఎస్ఐపిలో లేదండి, రిమూవ్ చేశారు. ఓకేనా? సో ఓల్డ్ జిఎల్ ఎలా ఉంటుంది? డౌన్కి వెళ్ళండి.
కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ ఎంట్రీ పోస్ట్ చేశారు, ఇంతే, ఇంకేం ఉండదు. ఇది ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్. అంటే డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ అనేవి కనిపించవు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ నాట్ అవైలబుల్ ఆన్ ది ఎస్ఏపి రైట్ నౌ. రైట్ నౌ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ దిస్ ఇస్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎస్ఏపి సర్వర్. ఇది అవైలబుల్ లేదు. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్. డౌన్కి వెళ్ళండి. అంటే ఏం లేదండి, డౌన్కి వెళ్ళి చెప్తాను. అది ఎంటర్ చేయండి. సరే, ఒక పని చేయండి, FB50కి వెళ్ళి మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ చూడండి. ఓకే, FB50కి వెళ్ళండి. /n FB50. సో ఓల్జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలా ఉండేది? ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అమౌంట్, ఇంకేం ఉండవు. బిజినెస్ ఏరియా ఉండదు, కాస్ట్ సెంటర్ ఉండదు, ప్రాఫిట్ సెంటర్స్ ఉండవు. సో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఎస్ఏపి లాంచ్ చేయండి. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏమైంది? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి మనకి 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ యాడ్ చేశారు. We have 75 parameters from credit side. We have 75 parameters from debit side. ఈ పారామీటర్స్ అనేవి యాడ్ చేశారు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో పారామీటర్స్ అనేవి లేవు. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతే, ఇంకేమీ కనిపించవు, ఇంకేమీ ఉండవు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏముంది? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఉంది. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లేదు. అలాగే 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ కూడా లేవు. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏమున్నాయి? పారామీటర్స్ ని యాడ్ చేశారు. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఏమీ లేవు. క్లియర్ కదా? అది విషయం. న్యూ జిఎల్ కాన్సెప్ట్ కి ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ కి డిఫరెన్స్ అదనమాట. అర్థమైందా? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఏంటంటే, న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటో అర్థమైందా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఈ పారామీటర్స్ అనేవి లేవు. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్, ఇవేమీ లేవు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో. సో ఈ పారామీటర్స్ అనేవి న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో యాడ్ అయినాయి. ఓకేనా? సో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఏమంటారు? క్లాసిక్ జిఎల్. రిమూవ్ చేసేసారు ఓల్డ్ జిఎల్. సో న్యూ జిఎల్ లో మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దీంతో పాటు ప్యారలల్ అకౌంటింగ్ అది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అవి చెప్తాను మీకు తర్వాత. సో ఇదన్నమాట. షీట్ ఓపెన్ చేయండి. సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్, డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్, డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా, క్రెడిట్ సైడ్ సెగ్మెంట్ ఈక్వల్ టు డెబిట్ సైడ్ సెగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సెగ్మెంట్. Here debit side parameters and credit side parameters both are equal గా ఉండాలి. Debit side amount equal to credit side amount. Debit side profit center equal to credit side profit center. Debit side business area equal to credit side business area. Debit side segment equal to credit side segment. Here debit side parameters and credit side parameters
బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలి, లేకపోతే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. అంటే ఏంటి? ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అలాగే ఇంకా ఏమి అడ్వాంటేజెస్ ఏముంది? ఎగ్జాంపుల్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది పారామీటర్స్. ఈ పారామీటర్స్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎగ్జాంపుల్ మీరు కమిషన్ పే చేశారు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల ఏ బిజినెస్ ఏరియాలో మీరు పేమెంట్ చేశారో ట్రాక్ చేయొచ్చు. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, ఏ బిజినెస్ ఏరియా వైజ్ గా చేశారు. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్? కమిషన్ పే చేశారు, ఏ సిగ్మెంట్ లో చేశారో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్, సపరేట్ ప్రోడక్ట్ అని అర్థం. నెక్స్ట్, కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్? ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి, సిఓలో కంట్రోలింగ్ లో వస్తుంది అది. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్? కంట్రోలింగ్ లో వస్తుంది. సో ఇట్లా మనము రిపోర్ట్స్ ని అంటే ట్రాక్ చేయొచ్చు. సో ఏ బిజినెస్ ఏరియా, మీ కంపెనీకి 100 బ్రాంచెస్ ఉన్నాయి, ఏ బిజినెస్ ఏరియాలో జరిగిందనేది ఎలా తెలుస్తుంది? ఆ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ ఏరియా ఎంటర్ చేసేవాళ్ళు. తర్వాత వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ ప్రాఫిట్స్ అండ్ సిగ్మెంట్ వైజ్ గా కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ ప్రాఫిట్ సెంటర్ వైజ్, వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, సిగ్మెంట్ వైజ్ మనం రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెస్. డౌన్కి వెళ్ళండి. ఓకేనా? తర్వాత చూడండి, ఇవన్నీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారండి. డ్యామ్ షూర్ క్వశ్చన్స్, టైం పాస్ కి చెప్పేది కాదు, డ్యామ్ షూర్ క్వశ్చన్స్. సో చూడండి, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది ఎస్ఐపిలో. ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్వ్యూ క్వశ్చన్. డౌన్కి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్: ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. మీరు ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. సో మీరు వేరే బిజినెస్ ఏరియాకి మీ బిజినెస్ ఏరియా నుండి పేమెంట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? బిజినెస్ ఏరియా అనేది చేంజ్ అవుతుంది. మీరు హైదరాబాద్ బిజినెస్ ఏరియా, కానీ చెన్నై వాళ్ళ పేమెంట్ మీరు చేస్తున్నారు. అప్పుడు మీరు చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? చెన్నై వాళ్ళ బిజినెస్ ఏరియా ఇవ్వాలి. అటువంటి సిచ్యువేషన్లో సో ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి అనేది మాక్సిమం మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. సిగ్మెంట్ అంటే ఏంటి మాక్సిమం ఇంటర్వ్యూలో అడుగుతారు. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని చెప్పాలి. తర్వాత చూడండి, సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఇన్ ఎస్ఏపి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ క్లాసిఫైడ్ 3 types ఇన్ ఎస్ఏపి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి క్లాసిఫైడ్ 3 types ఇన్ ఎస్ఏపి. 3 types ఉన్నాయండి. ఇది కూడా అడుగుతారు మిమ్మల్ని. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. 3 types ఆఫ్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి ఉన్నాయి ఎస్ఏపిలో. దిస్ 3 యాక్టివిటీస్ సిస్టమ్ విల్ రిఫ్లెక్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో 3 types ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, segment wise, based on the standard configuration. Active splitting is dependent on the standard configuration. సో స్టాండర్డ్ అంటే ఏంటి? మనం చేస్తాం, ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేస్తాం, దాన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ సిస్టమ్, రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్.
సో స్టాండర్డ్ గా జరిగిపోతుంది. ది సిస్టమ్ స్ప్లిట్ ది అకౌంటింగ్ డాక్యుమెంట్ ఎంట్రీస్ లైన్ ఐటమ్ అకార్డింగ్ టు ది ప్రీ డిఫైన్డ్ రూల్స్. ఓకే, ప్రీ డిఫైన్డ్ రూల్స్ అంటే మీకు నేను ప్రీ డిఫైన్డ్ రూల్స్ కొన్ని చూపిస్తాను. వాటి ప్రకారం ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ అనేది స్ప్లిట్ అవుతుంది. టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. స్టాండర్డ్ గా మీరు చేసే కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. యాక్టివ్ స్ప్లిట్టింగ్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్, కేటగిరీని బేస్ గా చేసుకుని స్ప్లిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి, ప్యాసివ్ స్ప్లిట్టింగ్. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ యు ఆర్ నాట్ required to specify the any parameters, all parameters updated automatically. Passive splitting means during the accounting entry posting or accounting entry posting. అంటే యాక్చువల్గా చూడండి, మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేది చెప్పాలంటే కొంచెం డౌన్కి వెళ్ళండి. చూడండి, కింద కనిపిస్తుంది చూడండి. చూడండి, if I if I post GL sorry if I post GL posting or vendor invoice posting or customer accounting entry posting, I specified business area, profit center, segment. అంటే మీరు ఏంటి, ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇస్తారు, ప్రాఫిట్ సెంటర్ ఇస్తారు, కాస్ట్ సెంటర్ ఇస్తారు. సేమ్ పారామీటర్స్ అన్ని కూడా క్లియరింగ్ ఎంట్రీలో కూడా అప్లికబుల్ అవుతాయి. If I post GL posting, vendor invoice posting, customer invoice, accounting entry, I specified business area, profit center, segment. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమి ఇచ్చారు? బిజినెస్ ఏరియా ఇచ్చారు, కాస్ట్ సెంటర్ ఇస్తారు, ప్రాఫిట్ సెంటర్ ఇస్తారు, సెగ్మెంట్ ఇస్తారు. ఇట్స్ ఆల్ పారామీటర్స్ ఆర్ అప్లికబుల్ టు ఎట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ ఎంట్రీ పోస్టింగ్. నెక్స్ట్ పారా గ్రీన్లో ఎల్లోలో ఉంది చూడండి. సో మీరు ఏమైతే ఇన్పుట్స్ ఇస్తారో ఎంట్రీ పోస్ట్ చేసి అంటే FB50లో మీరు ఏమి ఇచ్చారో అవి క్లియరింగ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో మీరు ఏమైతే ఇస్తారో అది F-53 వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్లో ఏమైతే ఇస్తారో అవి కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మీరు ఏమేమైతే ఇన్పుట్స్ ఇస్తారో అవన్నీ కూడా క్లియరింగ్లో కూడా అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? క్లియరింగ్లో కూడా అప్లికబుల్ అవుతాయి. దీన్ని ఏమంటారు? ప్యాసివ్ స్ప్లిట్టింగ్. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. తర్వాత డిఫైన్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అది ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ అనేవి ఉన్నాయి. క్లాసిఫై GL అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, which account group is comes under assets, which account group comes under liability. క్లాసిఫై అంటే ఏంటి? ఏ GL అకౌంట్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది, which account group comes under profit and loss account, which account group comes under balance sheet, which account group comes under assets, which account group comes under liability. మనం జిఎల్ అకౌంట్ నే కాదు, జిఎల్ గ్రూప్ ని కూడా క్లాసిఫై చేయొచ్చు. జిఎల్ గ్రూప్ ని మీరు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేశారంటే జిఎల్ అకౌంట్ ని కూడా చేసినట్లే. అండ్ విచ్ అకౌంట్ గ్రూప్ అసెట్స్, విచ్ అకౌంట్ గ్రూప్ ఈజ్ ఏ లయబిలిటీ. సో ఇవన్నీ కూడా చేస్తాం. దీన్నే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. మిమ్మల్ని ఏమి అడగరు ఇక్కడ. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. Classify means which account groups comes under profit and loss account, which account group comes under balance sheet, which account group comes under liability అనేది చేస్తాం. 3 టైప్స్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ ఉంటాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. అంతే, అవి చెప్పటం అంతే. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోకండి. సింపుల్ లాజిక్ ఒకటే. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే
Document splitting means to split the line item. Classify means which account group comes under balance sheet, which account group comes under liabilities, which account group comes under assets, which account group comes under liability. ఇట్లా మనం క్లాసిఫై చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? 3 టైప్స్ ఉన్నాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఇలా 3 టైప్స్ ఉన్నాయి. ఇవి చెప్పటం అంతే, ఇంకేమీ లేదు. అవే అడిగేది, మొత్తం మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. క్లియరా? క్లియరా కాదా? అర్థమైందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. మీరు మొత్తం బట్టి కొట్టకండి, సింపుల్ లాజిక్, ఏం లేదు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, వాట్ యు మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ classify the GL account group or classify the GL accounts. Which account group comes under profit and loss account? Which account group comes under balance sheet? Which account group comes under assets? Which account group comes under liability? ఇట్లా చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఎన్ని రకాలు? 3 టైప్స్. యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది స్టాండర్డ్. ఓకేనా? పాసివ్ స్ప్లిట్టింగ్ అంటే, passive ante at the time of accounting entry posting, what are the inputs you are entered, that inputs will be reflected at the time of clearing entry. Finally, zero balance clearing account. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved అని చెప్పాలి. అంతే. అవే అడిగేది, ఇంతకు మించి డెప్త్గా అడగరు మిమ్మల్ని. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళాను. డాక్యుమెంట్ టైప్ వేరు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వేరు, డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి? క్లాసిఫైయింగ్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్, ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ అని అర్థం. ఓకేనా? So zero balance clearing account. What are the advantages of the zero balance clearing account? At the time of accounting entry posting, if debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved automatically. This is comes under current liabilities. Current liabilities లో కొత్త జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఓకే, చేద్దాము. 1 మినిట్, 1 మోర్ షీట్ చూస్తాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీగా ఉంటాయి. మీకు చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూడండి ఏముంది పైన. షేర్ క్యాపిటల్ చూడండి. షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. తర్వాత అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సివ్ కేటగిరీ. సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ అండర్ అసెట్స్. ఓకేనా? కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. సేల్స్ గ్రూప్ కమ్స్ అండర్ రెవెన్యూ గ్రూప్, రెవెన్యూ కేటగిరీ. Other income group revenue. Increase and decrease stock comes under revenue. Raw material consumptions comes under revenue. సో ఇట్లా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దేనికి అది సేమ్ అండి. మీరు ఏ ప్రాజెక్ట్లోకైనా వెళ్ళండి, ఇలానే ఉంటుంది. ఇక్కడ ఏంటి? కేటగిరీని అసైన్ చేస్తున్నాం. కేటగిరీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ చేస్తున్నాం మనం. దీని ఏమంటారు?
డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తాము? వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. లాగౌట్ అయిపోయింది, లాగాన్ చేయండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇది పార్దర. సో ఫస్ట్ ఏం చేయాలి? మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఓకే. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. సో ఆ నంబర్స్ కాపీ చేయండి. ఇప్పుడు షేర్ క్యాపిటల్ ఇవన్నీ ఎక్కడ, ఈ గ్రూప్స్ అన్ని ఎక్కడున్నా తెలుసా? OBD4 లో మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసామండి. ఈ జిఎల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఎక్కడ చేసాము? OBD4 లో చేసేసాం ఆల్రెడీ. కాపీ OBD4 లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం, గుర్తుందా? గ్లోబల్ పారామీటర్స్ కాన్సెప్ట్ లో అవే ఇక్కడ తీసుకున్నాం. ఇవి వేరే బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చినవి కాదు ఇవి. సో మనం ఆల్రెడీ OBD4 లో ఈ గ్రూప్స్ అన్ని యాడ్ చేసాం. మన ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ ని క్రియేట్ చేసాం గ్లోబల్ పారామీటర్స్ లో. అవే అన్నమాట ఇవి వేరే కాదు. ఫస్ట్ చూడండి, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఆ నంబర్స్ కాపీ చేయండి. నంబర్స్ వరకు కాపీ చేయండి. అన్ని ఎందుకు అవి అన్నీ అవసరం లేదు. ఓన్లీ 2 లైన్స్ బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చాయే కాపీ చేయండి. ఎస్ఐపి లోకి వెళ్ళండి. కంట్రోల్ V ఇవ్వండి. సో ఏ కేటగిరీ ఇది? కేటగిరీ రైట్ సైడ్ CAT అని చూడండి. డ్రాప్ డౌన్ చేయండి. సో ఇవన్నీ ఏంటి? కేటగిరీస్. బ్యాలెన్స్ షీట్, కరెంట్ అసెట్స్, వెండర్స్, కస్టమర్స్, ఎక్స్పెన్సెస్, రెవెన్యూస్ చాలా ఉన్నాయి. సో వీటిని బేస్గా చేసుకుని అసైన్ చేస్తాం. సో ఫస్ట్ 2 GL గ్రూప్స్ ఏంటి? బ్యాలెన్స్ షీట్లోకి వస్తాయి. ఇవ్వండి బ్యాలెన్స్ షీట్. ఎంటర్, సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ ఓపెన్ చేయండి. కొన్ని మీరు ఆల్రెడీ యాడ్ చేస్తే అవి తీసుకోదండి. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఉమ్. తర్వాత అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కాపీ చేయండి. ఎక్స్పెన్సివ్ లోకి వస్తుందంట. క్లాసిఫై GL అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది category wise. Which GL groups comes under balance sheet? Which GL group comes under assets? Which GL group comes under expensive? వాటిని బేస్ గా చేసుకుని చేస్తున్నాం. ఎక్స్పెన్సివ్ ఇవ్వండి. ఎంటర్, సేవ్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని సేవ్ చేసి ఉంటారు, అందువల్ల ప్రాబ్లం అవుతుంది. సేవ్ చేసేస్తే బెటర్. కంటిన్యూ. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? ఇవి కూడా కాపీ చేయండి. సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ చేసి ఉండొచ్చు మేబీ, కాపీ చేయండి. చేస్తుంటే తీసుకోదు. బ్యాలెన్స్ షీట్ కేటగిరీకి వస్తుంది.
ఎంటర్, సేవ్. నెక్స్ట్ ఓపెన్ చేయండి. అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ అండర్ అసెట్ కేటగిరీ. ఎంటర్, సేవ్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ ఇవన్నీ రెవెన్యూ అంట. రెవెన్యూ 3 లైన్స్, ఓకేనా? రెవెన్యూ. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ category wise. Document splitting means to split the line item. Which GL groups comes under the balance sheet? Which GL group comes under the assets? సో ఏ జిఎల్ గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో అసైన్ చేస్తాం. ఇవి చేస్తే ఆటోమేటిక్గా జిఎల్ అకౌంట్స్ కూడా చేసినట్లే. ఎందువల్ల? జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఓపెన్ చేయండి. ఇంకేమున్నాయి? ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ యాడ్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళి కాపీ చేయండి, తీసుకుంటుంది, లేకపోతే అన్నీ తీసుకోదు. ఎక్స్పెన్సివ్. వెండర్ గ్రూప్, సండ్రీ డెబిటర్స్ అలా. ఎంటర్, సేవ్. ఓకే, క్లియర్ కదా? మీరు చేయిన తర్వాత చేయండి, తర్వాత చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఓకేనా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసాం. ఇదే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ based on the category wise. Which GL account group comes under profit and loss account? Which GL group comes under assets? Which GL group comes under expensive? Which GL group comes under liability? Which GL group comes under sundry debitors? Which GL group comes under vendor or customer? ఇట్లా దీనికి అది అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అసైన్లోకి వెళ్ళండి. చేయకపోయినా ఏం కాదు, మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు చేయాలి, సేమ్ ప్రాసెస్. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంది? క్లాసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఎగ్జిక్యూట్ చేయండి. క్లాసిఫైడ్ డాక్యుమెంట్ టైప్, ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, మీరు చేంజ్ చేయకూడదు. ఇవేమీ చేంజెస్ చేయకూడదండి. క్లాసిఫై ఎఫ్ఐ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్స్ ని కూడా క్లాసిఫై చేశారు. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్, ఏ అంటే అసెట్ అకౌంటింగ్, ఏఎఫ్ అంటే అసెట్ డిప్రిసియేషన్, అలాగే ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏ అంటే అసెట్ పోస్టింగ్, ఏఎఫ్ డిప్రిసియేషన్, అసెట్ డిప్రిసియేషన్, కేఆర్ పొజిషన్కి వెళ్ళండి, కేఆర్ తీసుకోండి, కేఆర్. ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్.
వీ హ్యావ్ 99 ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. 99 ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్. ఇక్కడ 77 కనిపిస్తున్నాయి, 75 ఇంకా ఉండొచ్చు. స్టాండర్డ్. సో ఈ డాక్యుమెంట్స్ ని మనం ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. కొన్ని మీకు డాక్యుమెంట్ మన OBS7 లో డాక్యుమెంట్ చెక్ చేసాం కదా, ఓన్ గా డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు కొన్ని. ఎందువల్ల? 99% చేయరు, ఓన్లీ 1% మాత్రమే ఛాన్స్ ఉంది. డాక్యుమెంట్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? ఈబి ఐఎమ్ సారీ ఈబిఆర్ఎస్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఐడాక్స్ కి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ చేయడానికి. ఓన్లీ 2-3 ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి, వాటి కోసం మాత్రమే డాక్యుమెంట్స్ ని ఓన్ గా క్రియేట్ చేస్తారు. 99% స్టాండర్డ్ డాక్యుమెంట్స్ నే ఉపయోగిస్తారు. సో ఓన్లీ 1%, 2 or 3 డాక్యుమెంట్స్ ని మాత్రమే క్రియేట్ చేస్తారు. కస్టమైజేషన్ డాక్యుమెంట్ సపరేట్ గా క్రియేట్ చేస్తారు. క్లియర్ కదా? నెక్స్ట్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా ఉన్నాయి కదా. సో క్లాసిఫై జిఎల్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది జిఎల్ గ్రూప్స్. సేమ్ టు సేమ్ డాక్యుమెంట్స్ ని కూడా స్ప్లిట్ చేస్తారు. స్టాండర్డ్ ఇవేమీ మార్చకూడదు మీరు. అన్ని కూడా స్టాండర్డ్ ఎస్ఏపి సర్వర్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కదా. సో ఇది మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్రియేట్ చేయలేదు కదా, చేద్దాం. 1 minute. ఒక పని చేద్దాము. న్యూ సెషన్ తీసుకోండి. FS00 జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ తెలుసు కదా. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. జీరో బ్యాలెన్స్ అకౌంట్ కమ్స్ అండర్ ది బ్యాలెన్స్ షీట్, కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తుంది. కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్ళండి, క్రియేట్. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ బిఫోర్ జిఎల్ఏ చేయాలి, అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. అండ్ వన్ మోర్ థింగ్ అండి, జాబ్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఇంటిమేట్ చేస్తున్నారు, అందరూ ఇంటిమేట్ చేయట్లేదు. అదే కొంచెం నాకు డిసప్పాయింటెడ్ గా అనిపిస్తుంది. మనం ఆల్మోస్ట్ 7 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం, ప్రాపర్గా జెన్యున్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే పోస్ట్ ఆటోమేటిక్లీ సెలెక్ట్ చేయండి. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. ఎందువల్ల? మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటారు, యూట్యూబ్లో పెట్టేస్తారు అని భయం. ఏమీ కాదండి, యూట్యూబ్లో పెడితే ఎవరో వచ్చేది చేయరు, మనమేమీ తప్పు చేయట్లేదు, మీ ఫేస్ ఎక్కడా కూడా ఎక్స్పోజ్ అవ్వదు. ఓకేనా? దాని గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. జాబ్స్ వస్తే ఇంటిమేట్ చేయండి. కొంతమంది ఇంటిమేట్ చేసి కూడా ఛానల్లో అప్లోడ్ చేయొద్దని చెప్తున్నారు. ఇంత కష్టపడి సబ్జెక్ట్ అంతా కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో, ఈవెన్ నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ చెప్పి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా వేరే ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి లాస్ అయ్యాం సార్, సబ్జెక్ట్ అర్థం అవ్వలేదు అనేటటువంటి వాళ్ళే ఎక్కువ మంది వస్తారు. మన దగ్గర అర్థమవుతుంది అని వస్తారు. సో అటువంటి వాళ్ళకు కూడా మనం ప్రాపర్గా అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో జాబ్ వస్తే ఇంటిమేట్ చేయండి. ఎందువల్లంటే నేను ఏం మెన్షన్ చేయట్లేదు, ఒక 2 members ఉన్నారు జాబ్స్ వచ్చిన వాళ్ళు. సో ఇంటర్వ్యూ ఇవ్వమని ఒక 4-5 times రిక్వెస్ట్ చేశాను, రెస్పాండ్ అవ్వట్లేదు. కొంతమంది చెప్పట్లేదు. రీసెంట్గా ఒక ఆయన అయితే ప్రాజెక్ట్లో ఎర్రర్స్ వచ్చినాయి, అవి పెడుతున్నారు చేయమని. నేను 1 or 2 ఎర్రర్స్ చెప్పాను. తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా అన్న, ఇంటర్వ్యూ ఇవ్వను అన్నారు. మనల్ని మాత్రం యూజ్ చేసుకుంటారు. మనకేమైనా సపోర్ట్ చేయమంటే భయపడిపోతారు. ఏమవుతుంది? ఏమీ అవ్వదండి. ఒక 10 minutes మీరైనా గుర్తుపెట్టుకోండి, జాబ్స్ వస్తే ఇంటర్వ్యూ ఇవ్వండి. మీ ఫేస్ ఏం కనిపించదు, మీ కంపెనీని మెన్షన్ చేయని అవసరం అయితే మీ నేమ్ కూడా రివీల్ చేయండి. డోంట్ వరీ, దానివల్ల ఏదో అయిపోద్ది అనుకోకండి. నేమ్ రివీల్ చేయనప్పుడు, మీ కంపెనీ నేమ్ మెన్షన్ చేయనప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. ఓకే? కాబట్టి చెప్పండి, చెప్తే తప్పేం లేదు.
కొన్ని ఎందుకంటే రీసెంట్గా నేను ఆల్మోస్ట్ ఒక 35 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను జాబ్స్ వచ్చిన వాళ్ళవి. ఇంకా పెట్టట్లేదు యూట్యూబ్లో ఏముందిలే అని. సరే ఒకవేళ అప్లోడ్ చేద్దాము అని ఎవరిని అడిగినా కూడా కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేదు. లాస్ట్ మంత్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 మెంబర్స్ జాబ్స్ వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకోలేదు. ఎందువల్లంటే మనం 10 times ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వరు, బిజీ ఉన్నాం అని చెప్తారు. ఆ, ఏం చెప్పండి అలా చేస్తే కొంచెం నాకు కూడా యాక్టివ్, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలి కదా, మీరు సపోర్ట్ చేస్తేనే కదా అది. ఓకేనా? సరే రైట్. సో పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోండి, పోస్ట్ ఆటోమేటికల్లీ. సో ఎందుకు తీసుకుంటున్నాము? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది పోస్ట్ ఆటోమేటికల్లీ whenever debit side parameters and credit side parameters not equal, then zero balance clearing account will be ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ అనుకున్నాం. సో అటువంటి అటువంటి సిచ్యువేషన్ కాబట్టి పోస్ట్ ఆటోమేటికల్లీ అనేది మనం ఇస్తున్నాం. ఓకేనా? సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. అటువంటప్పుడు మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ని అసైన్ చేయాలి. ఆ పాత్ ఉంది కదా, ఓపెన్ చేస్తారు కదా, వెళ్ళండి. సేవ్ వన్ మోర్ సెషన్లో పాత్లో ఉన్నాం కదా. ఉమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ 000 ఇస్ ద స్టాండర్డ్. సెలెక్ట్ చేయండి. అకౌంట్స్ లోకి వెళ్ళండి, అకౌంట్స్ లెఫ్ట్ సైడ్ అకౌంట్స్ ఉంది, డబల్ క్లిక్ చేయండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి మీ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ జస్ట్ మనం క్రియేట్ చేస్తాం, అది ఇవ్వండి. ఎంటర్, సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇవన్నీ స్టాండర్డ్ యాక్చువల్గా, కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ టైపు, ఇవేమి మీరు మార్చకండి, అలా ఉంచేయండి. చూడండి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? ఫంక్షనల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. రైట్ సైడ్ ఏమన్నా చూడండి, టెక్నికల్ నేమ్స్, ఏపీ, ఆర్జీబీ, పిపి, ఆర్సి, టిఆర్. ఇవన్నీ ఏంటి? టెక్నికల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఇవేమి మార్చకండి, మీరు కొత్తవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, నాట్ రిక్వైర్డ్, అలా ఉంచేయండి. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్ మనకు అర్థమవుతాయి. బిజినెస్ ఏరియా అంటే ఏంటో తెలుసు మీకు, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటో తెలుసు, సిగ్మెంట్ అంటే ఏంటో తెలుసు. రైట్ సైడ్ ఉన్నాయి మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఏముంది? క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ పెట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్. నెక్స్ట్ వన్ కూడా చూడండి, కంట్రోలింగ్ ఏరియా, డిఫైన్ డాక్యుమెంట్స్ పెట్టింగ్ ఫర్ ది కంట్రోలింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ కూడా యాక్చువల్గా యాడ్ చేయొచ్చు, కొన్ని నివెంటర్లోకి వెళ్ళిపోయి బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేయొచ్చు. బట్ అలా ఉంచేయండి, ఇవన్నీ మనకి ఏం డిస్టర్బ్ చేయకూడదు, స్టాండర్డ్ ఇవన్నీ కూడా. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ, యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. యాక్టివేట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేస్తున్నాం. ఎలా యాక్టివేట్ చేస్తాము? ఇప్పుడు టిక్ మార్క్ ఉంది చూసారా, అది ఇవ్వండి, పైన పైన పైన. సో ఇక్కడ ఇచ్చేసాం, ఇచ్చేసి సేవ్ చేస్తున్నాం. సేవ్ చేయండి, కంటిన్యూ. సో ఇలా ఉంటే యాక్టివేట్ అయినట్లు. టిక్ మార్క్ ఉంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ అయినట్లు. టిక్ మార్క్ రిమూవ్ చేసేస్తే
ఇన్యాక్టివ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్. కింద ఇన్యాక్టివ్ అని చూస్తారా, అది. సో పైన టిక్ మార్క్ ఇచ్చారు అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ చేస్తాం. సో తీసేస్తే ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అవుతుంది, అది. సో మనం ఇంతకుముందు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది డీయాక్టివేట్ చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ యాక్టివేట్ చేస్తాం. లేదంటే వన్ మోర్ వేలో కూడా చేయొచ్చు, మీరు అది చేయొద్దు, జస్ట్ ఐడియా కోసం చెప్తాను. SM30, ఎంటర్. అక్కడ ఒక టేబుల్ నేమ్ చెప్తాను, ఇవ్వండి. V_, క్రింద వచ్చింది ఇవ్వండి, V_FAGL_SPLIT_ACT మెయింటైన్. లాస్ట్లో మెయింటైన్ వచ్చింది. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకేనా. సో ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది. యాక్టివేట్ చేయాలంటే ఆ టిక్ మార్క్ తీసేయాలి. టిక్ మార్క్ తీసేస్తే ఏమవుతుంది, డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఇన్యాక్టివ్. ఓకే, టిక్ మార్క్ తీసేస్తే యాక్టివ్ అవుతుంది, తీసేయని చెప్తాను. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఏం చేసినట్లు మనం యాక్టివేట్ చేస్తుంది, అట్లా. ఓకే, సేవ్. సో ఇదని డాక్యుమెంట్ స్క్రిప్టింగ్. దీనికి అవుట్పుట్ అంటే ఏముండదు, దీనికి ఏంటి, మామూలుగా రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడానికి ఈ డాక్యుమెంట్ స్క్రిప్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే రిపోర్ట్స్ అనేవి కూడా ఈ డాక్యుమెంట్ స్క్రిప్టింగ్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతాయి. ఇవేంటి, జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందే మనం చేసేటటువంటి కొన్ని బేసిక్ కాన్ఫిగరేషన్స్. క్లియర్ కదా. నెక్స్ట్ క్లాస్ ప్యారలల్ అకౌంటింగ్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. Parallel accounting. This is also part of the new GL concept. Parallel accounting. ఒక సత్యం చెప్తా, వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారండి. అన్నీ తెలుసు మీకు, అన్నీ తెలుసు. ఎవరిని కొండ మీద. క్లియరా. నెక్స్ట్ క్లాస్ ఏంటి, ప్యారలల్ అకౌంటింగ్. లేదంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది చూడండి, అది. ప్యారలల్ అకౌంటింగ్, లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్. ఇది ఓకే. 62 ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్ టుమారో డిస్కస్ చేద్దాం. ఇది కూడా 1 అవర్ టైం పడుతుంది. తర్వాత అసెట్ అకౌంటింగ్ వెళ్తాం. అసెట్ అకౌంట్, సారీ అసెట్ అకౌంటింగ్ కాదు, ఏపీపీ నెక్స్ట్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ తర్వాత ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. జిఎస్టి, విత్ హోల్డ్ ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి, విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఇవన్నీ లెంతీ కాన్సెప్ట్స్, టైం తీసుకుంటుంది. అసెట్ అకౌంటింగ్ 3 డేస్ పడుతుంది, 3 డేస్ తీసుకుంటుంది టైం. ఓకే, ఏమైనా 30 క్లాసెస్ కంప్లీటెడ్ కదా, ఇంకొక 40 క్లాసెస్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ మనకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.